ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ఈరోజు చిన్న షార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, నైటు నాకు తెలిసిన వాళ్ళండి, అంటే కొంచెం బాగా తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు. అయితే తనకి సడన్గా 2 months బ్యాక్ తనకి హెల్త్ బాగాలేదు. అంటే నార్మల్గా నోట్లోంచి చిన్న బ్లడ్ పడ్డము, నెక్స్ట్ ఫేస్ మీద చిన్న బబుల్స్లా రావడం, లిప్స్ ఇలాగా ఉబ్బిపోయినట్లు అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తనకు జరుగుతున్నాయి. అయితే తన ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు, నార్మల్గా ఏదో జనరల్గా జరుగుతుందని చెప్పేసి దాన్ని విడిచిపెట్టేసి నార్మల్గా కామ్గా ఉన్నారండి. అది 2 months బ్యాక్ నుంచి ఇప్పటికి ఏమైందంటే అది చాలా సీరియస్ అయిన పొజిషన్ అయ్యింది. అయితే ఎప్పుడైనా సరే మనకి ఫేస్ మీద వాపులు వచ్చినా, లిప్స్ మీద వాపులు వచ్చినా, ఒకటి ఐడోస్ మెడిసిన్ అయితే మనకు అలా జరుగుతుంది. 2 మన బ్లడ్లో ఎనీవే ఇన్ఫెక్షన్ అయినట్లయితే మాత్రం ఆ ప్రాబ్లం అన్నది మనకి జరుగుతుందండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇమ్మీడియట్లీగా డాక్టర్కి కాంటాక్ట్ చేయాలండి. హాస్పిటల్కి వెళ్ళాలి. దీన్ని అనేది మనం నెగ్లెక్ట్ చేస్తాము అనుకున్నట్లయితే మాత్రం ఈ ప్రాబ్లం అనేది చాలా సివియర్గా మారుతుంది మనకి. అయితే తనకి నైటు 2 days బ్యాక్ ఒంట్లో బాగపోతే విశాఖపట్నం, వైజాగ్లో కేజీహెచ్లో భవానీ వార్డులో తను అడ్మిట్ చేశారండి. అయితే ప్రెసెంట్ అయితే మాత్రం తనకి చాలా సీరియస్ కండిషన్లో ఉంది. భవానీ వార్డు అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సీరియస్ కండిషన్ అయితేనే దాంట్లో జాయిన్ చేస్తారు. అయితే ఈరోజు మార్నింగ్ వాళ్ళు నాకు కాల్ చేశారండి. దేనికోసం అంటే తనకి బీ ఫాస్ట్ బ్లడ్ కావాలని చెప్పేసి మార్నింగ్ నాకు కాంటాక్ట్ చేశారు. నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను. అయితే ఈ విషయం మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ప్రాబ్లం ఎనీవే ఏ పర్సన్కి ఉన్నా సరే మాత్రం ఇమ్మీడియట్లీగా మనం జనరల్ స్పెషలిస్ట్ని మనం కలవాలండి. కలిసి మనకున్న ప్రాబ్లం ఏంటంటే తెలుసుకొని దానికి వీలైన త్వరగా మెడిసిన్ తీసుకున్నట్లయితే మాత్రం మనం ఎంత సీరియస్ అయిన పొజిషన్లోకి మనం వెళ్ళక్కర్లేదు. ప్రతి ఒక్కదానికి ఈరోజు మెడిసిన్ ఉంది. దేనికి మెడిసిన్ లేకుండా ఒకప్పుడు మనకు కొన్ని మెడిసిన్స్ లేవు, అప్పుడు భయపడేవాళ్ళు. ఈరోజు ప్రతి దానికి మెడిసిన్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా మనకి ఏదైనా హెల్త్ బాగాలేదనుకుంటే వెంటనే డాక్టర్ని అన్నది మనం కాంటాక్ట్ చేయాలండి. ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే ఈరోజు పొజిషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సేమ్ యాక్టివ్స్గా ఇలాగే ఉంటుంది. ఎనీవే ఏ ప్రాబ్లం అయినా, నిన్న కూడా నేను ఒక వీడియో చేసి మీకు పెట్టాను, మీ అందరికీ తెలిసినట్లుంది. మీ అందరికీ కొద్దిగా తెలుసుకొని ఈ కొన్ని సిస్టమ్స్ మీరు అందరూ ఫాలో అవుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే కొన్ని విషయాలు నాకు తెలుసు, ఎందుకంటే నేను మెడికల్లో ఉన్నాను కాబట్టి మీ అందరికీ తెలుసు. అందుకే చిన్న ఇన్ఫర్మేషన్స్ నేను మీకు పాస్ చేస్తున్నాను. అలాగే మీకు విశాఖపట్నంలో ఉండేవాళ్ళు ఎవరికైనా ఎనీవే మెడికల్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మాత్రం నాకు యూట్యూబ్లో మెసేజ్ చేయొచ్చు. నా వీలైనంత వరకు మీకు నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఈ అందరికీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.